హలో, ఈరోజు తందూరి పాంఫ్రెట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్తో చాలా బాగా చేసుకోవచ్చు. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ముందుగా మ్యారినేషన్ చేసుకోవడం కోసం ఇక్కడ చూపిస్తున్న లిస్ట్ని ఫాలో అయిపోండి. నేను ఇక్కడ 4 పాంఫ్రెట్స్ యూస్ చేస్తున్నాను, మీడియం సైజ్వి. మీరు తీసుకునేది సైజెస్ పెద్దవి చిన్నవి అయితే దానికి తగ్గట్టు మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి. నేను తీసుకున్న మెజర్మెంట్స్ మీడియం సైజ్ పాంఫ్రెట్స్కి కరెక్ట్గా సరిపోతుంది. మీరు కూడా చూడొచ్చు. అలానే 2 లెమన్స్ కూడా స్క్వీజ్ చేసి వేస్తున్నాను, సేమ్ అదే మ్యారినేషన్ కోసం. ఇంకా వాటర్ కానీ ఏం యాడ్ చేయకుండా మస్టర్డ్ ఆయిల్ యూస్ చేసి మ్యారినేట్ చేస్తున్నాను నేను. మస్టర్డ్ ఆయిల్ అయితే స్మోకీనెస్ని ఇస్తుంది, లేదు అంటే మీరు నార్మల్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. ఇలా థిక్గా ఉంటే ఫిష్కి బాగా పడుతుంది. నేను వీటిని ఎయిర్ ఫ్రైయర్ చేస్తున్నాను. మీరు తవా ఫ్రై లేదా రవ్వ ఫ్రై లేదు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. సేమ్ మ్యారినేషన్ని మీకు ఇంకా టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే చాలా బాగా మ్యారినేట్ అవుతుంది. యూజువల్గా తందూర్ అంటే కనీసం 1-2 అవర్స్ మ్యారినేషన్ అయినా ఉండేలా ఉంటుంది కదా. అవేమీ అవసరం లేకుండా నేను ఇన్స్టెంట్గా చెప్తున్నాను. ఈ మెథడ్లో కూడా చేసి చూడండి, భలే టేస్టీగా ఉంటుంది. మనం తీసుకునే ఫిష్ సైజ్ బట్టి తందూర్ మసాలాని ప్రిపేర్ చేసుకుంటే ఫిష్ అంతటికీ కూడా బాగా పట్టి బాగా ఫ్రై అవుతుంది. డీప్ ఫ్రై అయినా కూడా ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. మీరు చూడొచ్చు. మీకు నేను ఫ్రై చేశాక ఎట్లా ఉందో చూపిస్తాను, ఎయిర్ ఫ్రై చేశాక. అదే రవ్వ పాంఫ్రెట్ ఫ్రై చేసుకోవడానికి మ్యారినేషన్ అంతా చేసేసాక సేమ్ స్టెప్స్ యూస్ చేసి లాస్ట్లో రవ్వ మీద డిప్ చేసి ఆయిల్ ఫ్రై చేసేసుకుంటే అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అలా కూడా చెయ్యి మండిపోతుందని గ్లవ్స్ వేసుకున్నా కానీ నాకు బేర్ హ్యాండ్స్తో మ్యారినేట్ చేయడమే చాలా ఇష్టం. అలా మనకు కన్వీనియంట్గా కూడా ఉంటుంది. గ్లవ్స్ వేసుకోవడం అస్సలు కన్వీనియంట్గా లేదు. అండ్ మిక్చర్ అంతా కూడా దానికి అంటుకుపోతుంది. ఫిష్కి పట్టింది తక్కువలా అనిపించి మొత్తం తీసేసి నార్మల్గా మ్యారినేట్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ప్రిపేర్ చేసిన మసాలా అంతా కూడా మొత్తం 4 ఫిషెస్కి సరిపోయింది కరెక్ట్గా. ఈ ప్రిపరేషన్ అంతా అయ్యే లోపల ఎయిర్ ఫ్రైయర్ని ప్రీహీట్కి పెట్టుకోవాలి. దానివల్ల ఫిష్ కూడా ఈవెన్గా కుక్ అవుతుంది. అన్ని వైపులా కూడా ఏదో ఒకటి కుక్ అయ్యి ఇంకొకటి అన్ఈవెన్గా అనిపించదు. ఇది నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇదే మనం స్టవ్ మీద కూడా బేక్ చేసుకోవచ్చు కడాయి పెట్టుకొని. ఆయిల్ ఫ్రై వద్దనుకుంటే కనుక ఇలా నేను కూడా ఫస్ట్ టైం చేయడం, బట్ అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. 165 degreesకి బేక్ చేశాను. ఇది నేను చాలా బేగా కుక్ అయిపోతుంది. నాకు వితిన్ 10 minutes పట్టింది ఆల్మోస్ట్ 2 బేక్ అవ్వడానికి. మీరు చూడండి ఎంత బాగున్నాయో, చాలా యమ్మీగా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ క్రిస్పీగా కూడా వచ్చాయండి. బ్యాక్ సైడ్ టర్న్ చేయాల్సిన పని కూడా అవసరం రాలేదు. ఈ టైప్ ఆఫ్ ట్రై యూస్ చేయడం వల్ల, మస్టర్డ్ ఆయిల్ యూస్ చేసి చేయడం వల్ల స్మోకీనెస్ వచ్చి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అయింది. నేను చెప్పిన మ్యారినేషన్ అంతా కూడా పిల్లలు కూడా తినే విధంగా ఉంటుంది. అలానే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ దట్ సబ్స్క్రైబ్ బటన్. బాయ్, థ్యాంక్ యూ.